శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ సీరియల్ తోకచుక్క 5, 6 భాగాలు చదివి వినిపించబోతున్నాను. మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సూచనలు, అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. ఇప్పటి వరకు జరిగిన కథ. కుండలిని రాజ్య సైన్యాలు ధనాగారం నింపేటందుకు పరరాజ్యాల మీదకి దాడి బయలుదేరాయి. అశుభ సూచకంగా తోకచుక్క కనపడింది. తుఫానులో చిక్కి ఓడలు కొన్ని సముద్రం పాలయ్యాయి. కొందరు సైనికులు ఒక ద్వీపం చేరారు. అక్కడ క్రూర మృగాలు, మాంత్రికులైన ఏకాక్షి, చతుర్నేత్రులు తారసపడ్డారు. తరువాయి కథ. సమరసేనుడు, సైనికులు అలా పొదలమాటున దాగి తొంగి చూస్తూనే ఉన్నారు. సరస్సులో ఇప్పుడు ఎవరో ఒక మనిషి నిలబడి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ మనిషిని పరిశీలించి చూస్తే అతను ఒక కుచ్చుల టోపీ ధరించి ఉన్నాడు. ఆ టోపీకి ముందు భాగంలో 2 నేత్రాల వంటి గుర్తులున్నాయి. ఆ గుర్తులలో నుంచి ఒక విధమైన కాంతి పైకి ప్రసరిస్తున్నది. ఈ మనిషి ఆ ఏకాక్షి మాంత్రికుని బద్ధశత్రువైన చతుర్నేత్రుడే అని గ్రహించాడు సమరసేనుడు. ఆ వింత జంతువు బ్రహ్మాండమైన శరీరము, సన్నటి తల కలిగిన ఆ వింత జంతువు వీడిని మింగజూచినప్పుడు వీడేమన్నాడు? ఓసి, ఈ చతుర్నేత్రుణ్ణే మింగుదామని ఉద్దేశించావా అని కదా. ఈ మాటలను బట్టి వీడి పేరు చతుర్నేత్రుడు అని సమరసేనుడికి తెలిసిపోయింది. అయితే ఇప్పుడు వీడి కంటపడకుండా ఎలా తప్పించుకుని పోవటం అని సమరసేనుడు ఆలోచనలో పడ్డాడు. అతను ఈ ఆలోచనలో ఉండగానే ఒక సైనికుడు, సేనాని, మనలాగా 2 కన్నులు కాకుండా వీడికి 4 నేత్రాలు ఉన్నట్లున్నాయే అన్నాడు. వెంటనే మరొక సైనికుడు అందుకుని, ఉన్నట్టుండటం ఏమిటి నీ బుర్ర? స్పష్టంగా కనబడుతూ ఉంటే అదీకాక వాడి పేరే చతుర్నేత్రుడాయే, ఇంకా సంశయమా అన్నాడు ఎంతో కోపంగా. ఇదంతా ఒక పక్క వింటూనూ ఉన్నాడు సమరసేనుడు. మరొక పక్క ఆలోచన సాగిస్తూనూ ఉన్నాడు. చప్పున ఆగి తన సైనికులకేసి తిరిగి ఇలా ప్రశ్నించాడు. ఈ చతుర్నేత్రుడు, ఆ ఏకాక్షి మాంత్రికుడు బద్ధవైరులే కదా? ఇందుకు సైనికులందరూ ఒకే కంఠంతో అవును అవును అని బదులుగా అన్నారు. అంతలోనే వారిలో ఒకడికి అనుమానం కలిగింది. మహాసేనాని, మరొకలాగున తలచకుండా ఉంటే ఒక చిన్న మాట అడగాలని ఉంది అన్నాడు. నిరభ్యంతరంగా అడగబోయ్, నువ్వే కాదు ఎవరైనా సరే అడగవచ్చు. ఇటువంటి ఆపద సమయంలో ఒకడి మాట మీద పోవటం కన్నా నలుగురం కలిసి ఆలోచించి నిశ్చయానికి రావటమే శ్రేయస్కరం అని ప్రోత్సహించాడు సమరసేనుడు. అందుకు సైనికుడు, సేనాని, చతుర్నేత్రుడికి ఏకాక్షి మాంత్రికుడికి మధ్య గల వైరాన్ని మనకు అనుకూలంగా వినియోగించుకుందామని మీ ఉద్దేశమైనట్లున్నది. అయితే నాది ఒక మాట. సింహానికి పెద్ద పులికి శత్రుత్వమే, కానీ అవి 2 క్రూర మృగాలే అన్న సంగతి మనం మరిచిపోకూడదు కదా అన్నాడు. సమరసేనుడు మళ్ళీ యోచనలో పడ్డాడు. నీ మాట నిజమేనోయ్ అని నిట్టూర్చి, వీళ్ళు మహామంత్రవేత్తలు, దుష్టశక్తులన్నింటినీ అదుపాజ్ఞలలో పెట్టుకుని ఉన్నవాళ్ళు అని అనేటంతలోనే సరస్సులో నుంచి చతుర్నేత్రుడు ఒడ్డుకు వచ్చాడు. సమరసేనుడు, సైనికులు కంపించిపోయారు. పారిపోదామని బుద్ధి పుట్టింది. 1 అడుగు వేసి 2వ అడుగు పడేటంతలో చతుర్నేత్రుడి కంచుకంఠం మారుమోగింది. ఒరి పిచ్చివాళ్లలారా, నన్నే కనుగప్పుదామని చూస్తున్నారా? మీ వల్ల కాదు. ఈ చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు ఏవీ నా దృష్టికి ఆటంకపడలేవు. దేనినైనా ఛేదించుకుపోతుంది నా చూపు. ఈ ద్వీపంలో ఏ మూల ఏం జరుగుతున్నదో ఏ క్షణంలోనైనా చెప్పగలను. ఉండండి, ఉలూక, నరవానరా అంటూ కేక వేశాడు. ఈ కేకకు నల్లగూబ, నరవానరం పరిగెత్తుకుంటూ వచ్చి సమరసేనుడి దారికి అడ్డంగా నిలబడ్డాయి. నరవానరం చేతితో ఒక చెట్టు కొమ్మ పట్టుకుని ఝళిపింపసాగింది. నల్లగూబ గాలిలో ఎగురుతూ కర్ణకఠోరంగా అరవసాగింది. పరిస్థితి అంతా అవగాహనయ్యింది సమరసేనుడికి. ఇప్పుడు వాళ్ళున్నది కేవలము నిస్సహాయ స్థితి అని తేలిపోయింది. తమ చేతనున్న కత్తులు, అంబులు పూచిక పుల్లకైనా పనికావు. అందుచేత సైనికుల గుండె బెదురు తగ్గటానికని
మన దేవి ఉండగా మనకేం భయం, అన్నింటికీ ఆ కుండలినీ దేవే శరణ్యం అన్నాడు. సైనికులు నివ్వెరపోతూ నిలబడి ఉన్నారు. చతుర్నేత్రుడు మెల్లగా ఒక్కొక్క అడుగే వేసుకుంటూ వారిని సమీపించాడు. మార్దవమైన కంఠస్వరంతోనే, ఎవరయ్యా మీరు? ఈ ద్వీపానికి ఎందుకని వచ్చారు అని అడిగాడు. అతని ముఖాన ఈర్ష్య గాని కాఠిన్యం గాని మచ్చుకైనా కనిపించలేదు. అతను శాంతమూర్తిగా కనిపించాడు. చతుర్నేత్రుడు అలా ఆప్యాయంగా ప్రశ్నించేసరికి వారికి తిరిగి ధైర్యం కలిగింది. కొంచెం కుదుటపడ్డారు. అయితే ఈ ప్రశ్నకు జవాబివ్వటమా మానటమా అని సంకోచం పట్టుకుంది సమరసేనుడికి. ఇవ్వటమే మంచిదనుకున్నాడు. అదీకాక అతని నుంచి దాచగలిగినది ఏమీ లేదని తెలుస్తూనే ఉంది. మాది కుండలినీ ద్వీపం. సముద్రయానం చేస్తూ తుఫానులో చిక్కి ఇక్కడకు చేరుకున్నాము అన్నాడు సమరసేనుడు. నవ్వాడు చతుర్నేత్రుడు. అబ్బాయి, నువ్వు చెప్పిన దానిలో నిజం లేకపోలేదు. కానీ సముద్రయానం ఎందుకు చేయవలసి వచ్చిందో ఆ కారణం మటుకు దాచేశావు, అవునా కాదా అని అతనికి ఎదురు ప్రశ్న వేశాడు. అప్పుడు సమరసేనుడు దాపరికం లేకుండా ప్రయాణానికి గల కారణాలన్నీ విప్పి చెప్పాడు. తమ ప్రభువు ధనాగారం వట్టిపోవటంతో దానిని మళ్లీ నింపే ప్రయత్నంలో సైనికులను తీసుకుని బయలుదేరానని ఒప్పుకున్నాడు. చెప్పినదంతా శాంతంగా విని చతుర్నేత్రుడు హా ధనం కోసం బయలుదేరి దురదృష్టవశాత్తు తుఫానులో చిక్కుకుని ఈ మంత్రాల దీవి చేరావన్నమాట. బాగానే ఉంది. ఇక్కడ ఒక మాంత్రికుడున్నాడు. అతనికి ధనాశ ఎక్కువే. ధనాశ గల మీరిద్దరూ ఏకమైతే అంటూ వికటంగా నవ్వాడు. ఏమి చెప్పేటందుకు సమరసేనుడికి పాలుపోలేదు. అతను అలా తటపటాయించేటంతలో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించేలా ఒక పెద్ద కంఠస్వరం వినపడింది. అది ఏకాక్షి మాంత్రికునిదే. హే కాలభుజంగా, కంకాళ, రండి వెతకండి అంటున్నాడు. వణికిపోతున్న సైనికులకు సమరసేనుడు ధైర్యం చెబుతూ, అదిగో ఆ కనబడే పొదలలో దాక్కోండి, వాడు ఏకాక్షి అని హెచ్చరించాడు. వాళ్ళు ఒక పరుగున పోయి దాక్కున్నారు. వారు చాటు కావడమేమిటి, ఏకాక్షి మాంత్రికుడు అక్కడ సాక్షాత్కరించడమేమిటి? కాలసర్పము, మానవ కపాలము వాడి పక్కనే కదలాడుతున్నాయి. చతుర్నేత్రుడు కంటపడగానే ఏకాక్షి మాంత్రికుడు ప్రళయభీకరంగా నవ్వి, ఎన్నాళ్లకు కనిపించావు, ఎంతకాలానికి దొరికావు అంటూ చర్రుమని వర నుండి కత్తి బయటికి లాగాడు. ఉన్న చోటునే చతుర్నేత్రుడు నిబ్బరంగా నిలబడ్డాడు. ఓహో, ఏకాక్షలవారా, దయచేయండి అని వికటంగా బదులు చెప్పాడు. ఆ వెంటనే నరవానరా, ఉలూక అని కేక పెట్టాడు. కేక వింటూనే నల్లగూబ, నరవానరం వచ్చి వాలాయి. వాటిని చూసి ఏకాక్షి మాంత్రికుడు గతుక్కుమన్నాడు. అది గ్రహించిన చతుర్నేత్రుడు, ఉలూక, కుడికంటి రుచి నీకు తెలియనే తెలుసు, ఆ ఎడమ కంటిని కూడా ఆరగించబోయ్ అని ఉసికొలిపాడు. తక్షణమే గూబ ఏకాక్షి మాంత్రికునికేసి ఎగిరింది. వాడు కంగారు పడుతూ, కంకాళ, ఓ కంకాళ అని అరవసాగాడు. చిటికెలో మనిషి కపాలం తన బోసినోటిని కదిలిస్తూ ముందుకు వచ్చి నల్లగూబతో తలపడింది. హహహ అంటూ నవ్వుతున్నాడు ఏకాక్షి మాంత్రికుడు. చతుర్నేత్రుడు ఉగ్రుడయ్యాడు. నరవానరా అని అరిచాడు. మరు నిమిషంలోనే నరవానరం ఏకాక్షి మాంత్రికుడికేసి ఒక్క దూకు దూకింది. మాంత్రికుడు కాలభుజంగా అని పెద్దగా కేకపెట్టాడు. వెంటనే ఆ కాలసర్పం మెలికలు తిరుగుతూ ముందుకు వచ్చి నరవానరంతో కలయబడింది. పొదలచాటున ఉండి ఈ పోరాటాన్ని దీక్షతో తిలకిస్తూనే ఉన్నారు సమరసేనుడు సైనికులును. సరిసమానమైన ఉజ్జి అన్నాడు ఒక సైనికుడు. అందుకే బతికిపోయాం అన్నాడు సమరసేనుడు. ఏకాక్షి మాంత్రికుని భృత్యులకు చతుర్నేత్రుడి వేగులకు మధ్య గొప్ప యుద్ధం సాగింది. నల్లగూబను మానవ కపాలం తన బోసినోటితో ఒడిసి పట్టబోయింది. నరవానరాన్ని ఒడిసి పట్టాలని కాలభుజంగం అతి తీవ్రంగా పెనుగులాడుతున్నది. చతుర్నేత్రుడు, ఏకాక్షి మాంత్రికుడు ఒకళ్ళనొకళ్ళు కోపంగా చూసుకున్నారు. ఈ పోరాటం ఇంతలో తేలేది కాదని ఇద్దరికీ తెలుసు. ఒకసారి చతుర్నేత్రుడు నవ్వి తల మీది టోపీ పైకి ఎత్తి పెద్దగా ఓం హ్రీం అన్నాడు. అలా అనటంతోనే అతడు అదృశ్యమైపోయాడు. ఆ వెంటనే నల్లగూబ, నరవానరం మాయమైపోయాయి. ఏకాక్షి మాంత్రికుడు గంభీరంగా సకిలించి, అదృశ్యమయ్యావు, కానీ ఎంతకాలం తప్పించుకు తిరుగుతావో చూస్తాగా అంటూ హుంకరించాడు.
తరువాత కోపంతో చుట్టూ పరికించాడు. ఆ ఏకాక్షికి చెట్ల చాటున దాగిన సమరసేనుడు, సైనికులు కనిపించలేదు. హు అంటూ పళ్ళు కొరికాడు. చతుర్నేత్రుని వేగులతో పోరాడి అలసిపోయిన కాలభుజంగాన్ని, కపాలాన్ని సముదాయించాడు. తళతళ మెరుస్తూ ఉన్న చేతిలోని పెద్ద కత్తి ఝళిపిస్తూ చెట్ల కొమ్మలకేసి చూశాడు. అతడికి ఇంకా నల్లగూబ అంటే భయం పోలేదు. అది వెనుక అతడి కంటిని పొడిచింది. దాని అరుపు వింటేనే ఏకాక్షి మాంత్రికుడికి ముచ్చెమట్లు పోస్తాయి. తరువాత అతడు మానవ కపాలాన్ని, కాలభుజంగాన్ని వెంట పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతటితో యుద్ధరంగం తెరపి అయ్యింది. బతికామురా బాబు అనుకుంటూ సమరసేనుడు, సైనికులు యువతలికి వచ్చారు. తూర్పు తీరాన ఉన్న తమ ఓడల వద్దకు చేరుకుందామని మళ్ళీ బయలుదేరి 10 అడుగులు వేసేసరికల్లా భూమి ఫళఫళమని బద్దలవుతున్నదా అనిపించేటటువంటి అద్భుత శబ్దం వినబడింది. వినబడటమేమిటి? ఎదుట అగ్నిపర్వతం నుండి లేచి ఎగసి వస్తున్న అగ్నిజ్వాలలు ఆకాశానికి అంటుతున్నాయి. అది చూసి సమరసేనుడికి, పరివారానికి గుండెలు అవిసిపోయాయి. వారు అలా నిలబడి నిర్ఘాంతపోయి ఆ జ్వాలలకేసి అమిత ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. తోకచుక్క కథ 6వ భాగం. అగ్నిపర్వతం నుండి ఎగసి వస్తున్న నిప్పురవ్వలు ఆకాశానికంతటా విరజిమ్ముతున్నాయి. అది చూసి సమరసేనుడు, సైనికులు పొందిన భయానికి, ఆశ్చర్యానికి మేరలేకపోయింది. సరిగా వారు పోవలసిన దోవలోనే ఈ అగ్నిపర్వతం బద్దలయ్యింది. కనుక ఇంక ఇప్పుడు వేరు దారి చూసుకుని వెనుకడుగు వేయటం తప్పనిసరి అయ్యింది. సమరసేనుడు దారి తీశాడు. భయకంపితులైన సైనికులు మారుమాట్లాడకుండా తమ సేనానిని అనుసరించారు. ఇప్పుడు అందరూ పడమటి దిక్కుకే నడుస్తున్నారు. చూడగా వాళ్ల ఓడలు తూర్పు తీరంలో ఉన్నాయి. అయితే మాత్రం ఒక వంక మాంత్రికులు, క్రూరమృగాలే కాక ఇప్పుడు ఈ అగ్నిపర్వతం కూడా వారిని ఎదుర్కొంటూ ఉండగా ఎలా చేరుకోగలరు తూర్పు తీరానికి? అగ్నిపర్వతం ధాటికి భూమి ఇంకా అదురుతూనే ఉంది. పర్వతం నుండి వెడలి వచ్చిన పొగలతో ఆకాశమంతా కమ్ముకుపోయింది. ఇది చాలదన్నట్లుగా గొప్ప భూకంపం కలిగే సూచనలు కూడా కనిపించసాగాయి. సమరసేనుడు ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి, ఇది మంత్రాల దీవే కాదు, అగ్నిపర్వతాల దీవి, భూకంపాల దీవి అంటూ ఒక విధమైన భయాన్ని వెల్లడించాడు. చెట్లలో నుంచి, తుప్పలలో నుంచి దారి చేసుకుని సమరసేనుడు, సైనికులు ముందుకు నడుస్తున్నారు. అయితే అగ్నిపర్వతం నుండి వెలువడిన లావా ద్రవం పొగలు కక్కుతూ పల్లపు చోటులన్నింటికీ ప్రవహిస్తున్నది. ఇది చూసి నలుమూలల నుండి వన్యమృగాలు పరుగులెత్తుతూ అరుస్తున్నాయి. అవి కంటపడగానే సమరసేనుడికి మరింత హడలు పుట్టింది. సలసల కాగే లావాద్రవంతో దాటశక్యం కాని నది ఏర్పడకముందే ఏదో ఒక గట్టు చేరుకోవటం మేలనుకున్నాడు. లేకపోతే లావాద్రవం వల్ల కలిగే ఉపద్రవమే కాకుండా కంగారుతో పరుగులెత్తే క్రూరమృగాల బాధ కూడా తప్పించుకోవాలి. సమరసేనుడు తన సహజ ధోరణిలో పరివారానికి ధైర్యం చెబుతూ ముందుకు నడుస్తున్నాడు. హఠాత్తుగా అతని దృష్టికి ఒక వింత దృశ్యం గోచరించింది. ఇది కల, నిజమా అనే సంశయంలో పడ్డాడు. కానీ మరి 4 అడుగులు వేసేసరికి తను చూస్తున్నది అక్షరాలా నిజమే అని రూఢి అయిపోయింది. జాగ్రత్త అని సైనికులను హెచ్చరించాడు సమరసేనుడు. అతను నిశ్చేష్టుడై నిలబడి అదే పనిగా చూస్తున్నాడు. ఎట్ట ఎదుట చెట్టుకొమ్మ నుండి ఎవరో ఒక మనిషి తలకిందులుగా వేలాడుతున్నాడు. వాడు బతికి ఉన్నాడో చచ్చాడో తెలియదు. కాళ్ళు, చేతులు తీగలతో బంధించబడి ఉన్నాయి. వాడి ముఖలక్షణాలు, ధరించిన జంతు చర్మాలు చూస్తే ఒక అడవిజాతి వాడని తెలియవస్తున్నది. సేనానితో పాటు సైనికులు నిశ్చేష్టులై ఈ వింత దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. ఈ మంత్రాల దీవిలో మృగాలు, మాంత్రికులే కాదు, మానవులు కూడా ఉంటున్నారని వాళ్లకు తెలిసింది. సమరసేనుడు కొంచెం స్థిమితపడి నిదానంగా ఆలోచించి, ఈ అడవి మనిషికి ఇంత కఠినమైన శిక్ష విధించిన వారు ఎవరై ఉంటారు అని తనని తనే ప్రశ్నించుకున్నాడు. అడవి జాతికి చెందినవాడైతేనేం, వాడు మానవుడే. ఇటువంటి మానవులు ఈ దీవిలో నివసిస్తున్నట్లు రూఢి అయింది కనుక వీళ్ల నివాస స్థానం ఎక్కడో కనుక్కోవాలి. కనుక్కుంటే ముందు ముందు మనకు ఎంతో ఉపయోగిస్తుంది అన్నాడు సమరసేనుడు. సైనికులు మాట్లాడలేదు.
ఎప్పుడు తూర్పు తీరం పోయి తమ రాజ్యం చేరుకోగలమా అనే ఆత్రంతో ఉన్న సైనికులకు సేనాని మాటలు రుచించలేదు. మన దారి మనం చూసుకోక ఇంకా ఈ అడవి మనుషుల నివాస స్థానాలు పరీక్షించటం దేనికి, లేనిపోని శ్రమ అని అనిపించింది వారికి. సైనికులు అలా మౌనం వహించేసరికి సమరసేనుడు ఏమీ అనలేకపోయాడు. వారి మనోభావం గ్రహించాడు. ఆ మాటకు వస్తే వారికే కాదు, తనకు ఎంత తొందరగా బయటపడదామా అనే ఉంది. కానీ మార్గం ఏది? మరికొంచెం ముందుకు నడిచాడు సమరసేనుడు. ఆగాడు. తలకిందుగా వేలాడే ఆ మనిషిని పరీక్షించాడు. చూడగా వీడి శరీరం మీద గాయాలు ఏమీ కనపడవు. బహుశా విరోధులు ఇలా వేలాడదీసి ఉంటారు. వీడు ఆకలి దప్పులతో అలమటించి మరణించి ఉంటాడు అనుకున్నాడు. ఆ నిర్భాగ్యుణ్ణి చూస్తూ ఉంటే అందరకు జాలి కలిగింది. సమరసేనుడు మాత్రం ఇందులో గూఢమైన రహస్యం ఏదో ఉండి తీరాలి. ఇది కనిపెట్టడం ఎలా? ఒకటి మాత్రం నిశ్చయం, ఈ దీవిలో కొంత ప్రదేశం మానవులకు నివాసయోగ్యమై ఉన్నది. దీనిని బట్టి వీడి మరణానికి కారణం ఏమిటో కనుక్కోవాలి అని ఈ విధంగా సమరసేనుడికి ఆ రహస్యం తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువయ్యింది. అంతలోనే అల్లంత దూరాన పడి ఉన్న ఒక వస్తువు మీద సమరసేనుడి దృష్టి పడింది. గభీమని అక్కడికి వెళ్ళాడు. ఆ వస్తువును చేతిలోకి తీసుకున్నాడు. అది పగిలిపోయిన ఒక సొరకాయ బుర్ర. దాని మూతి సన్నగా ఉంది. ఆ మూతికి ఒక తాడు బిగించి ఉంది. అడుగు పగిలిన ఆ సొరకాయ బుర్రను ఎవరో పారవేసిపోయారు. పరీక్షగా చూస్తే అది ప్రయాణంలో నీళ్లు పోసుకోవటానికి ఉపయోగించిన సాధనంలాగుంది. ఆహా, అంతా కుండలినీదేవి కరుణ అన్నాడు సమరసేనుడు. ఆకాశం కేసి చూసి ఒక్కసారి నమస్కరించాడు. తమ నాయకుడు ఇలా చేయటానికి కారణమేమిటో ఊహించలేకపోయారు సైనికులు. వారి ఆశ్చర్యం గ్రహించిన సమరసేనుడు, భయపడకండి, మానవులు నివసించే ప్రదేశానికి మనం దగ్గరలోనే ఉన్నాం. ఈ నిర్భాగ్యుణ్ణి మనుషులే ఇలా వేలాడదీశారు. పైగా ఈ సొరకాయ బుర్ర మానవులు ఉపయోగించేదే కనుక మనం కాస్త జాగ్రత్తగా వెతికితే ఆ మనుషులు ఇక్కడికి ఏ దారిన వచ్చారో, ఏ దారిన తిరిగి వెళ్లారో ఆనవాళ్లు తెలియకపోవు అన్నాడు గంభీరంగా. మరుక్షణంలోనే సైనికులు ఆ ప్రాంతంలో మనుషులు తొక్కిన కాలిబాటలు ఏమైనా కనబడతాయేమోనని వెతకసాగారు. కొద్దిసేపటికే వాళ్ల శ్రమ ఫలించింది. ఒక పచ్చిక బయలు మీద కనిపించిన గుర్తులు చూస్తే ఎంతోమంది మనుషులు గుంపులు గుంపులుగా ఆ బయలు మధ్య నుండి నడిచిపోయినట్టుగా అర్థమయ్యింది. సైనికులందరూ ఉత్సాహంతో ఆ బాట వెంట నడవసాగారు. ఒక అరగంట సేపటిలో వారు ఒకానొక ఎత్తైన ప్రదేశం చేరుకున్నారు. అక్కడ నిలబడి చుట్టూ కలయ చూశారు. అగ్నిపర్వతం ఇంకా మంటలు గుప్పిస్తూనే ఉంది. ప్రాణభీతితో అడవి జంతువులు పారిపోతూనే ఉన్నాయి. వాటి అరుపులు వినిపిస్తున్నాయి. అక్కడక్కడ దూరాన అడవి తగలబడుతూ ఉన్న మంటలు కూడా కనబడుతూనే ఉన్నాయి. తిరిగి వారు గమ్యస్థానం తెలియకుండా తలలు వంచుకుని ముందుకు నడవసాగారు. క్రూర మృగాలు, మాంత్రికులు తారసపడతారనే భయం వారిని వదలనే లేదు. అందరూ మనసులో కుండలినీదేవిని స్తోత్రం చేస్తూనే ఉన్నారు. కత్తులు, అంబులు సిద్ధపరుచుకుని కూడా ఉన్నారు. కొంతసేపటికి వారు వచ్చి ఒక నదీ తీరం చేరుకున్నారు. ఆ నది ఎత్తుపల్లాల నుండి దూకుతూ ప్రవహిస్తున్నది. నది మధ్యనంతా బ్రహ్మాండమైన రాళ్లమయం. వాటిని చుట్టుకుని కిందకు ధారలు ధారలుగా ప్రవహించే ఆ నది రణగుణ ధ్వని చేస్తున్నది. ఈ నది దాటి అవతలకు పోవటమా మానటమా అని సంశయం కలిగింది సమరసేనుడికి. చేరుకోవలసిన చోటు ఏదో తెలియనప్పుడు నదికి అవతల ఉంటే ఏమి, యువతల ఉంటే ఏమి? వారు చేరవలసినది తూర్పు తీరం. కానీ అగ్నిపర్వతం బద్దలైన కారణంగా పడమటి తీరం వైపు వస్తున్నారు. ఇది మాత్రం నిశ్చయం. ఇంతలో ఒక సైనికుడు, సేనాని, ఈ నది దాటటం అంత తేలికైన పని కాదు అన్నాడు. అవునవును అని వెంటనే జవాబిచ్చి సమరసేనుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. పొడవాటి తాడు వంటిది ఏదైనా దొరికితే ఈ నది దాటటం ఏమంత కష్టం కాదు అనుకున్నాడు సమరసేనుడు. ఈ ఆలోచన తన సైనికులకు వెల్లడించాడు. అయితే ఈ అడవి ప్రాంతంలో తాళ్ళు దొరికేది ఎక్కడా? అందుకని సైనికులు చెట్ల వద్దకు పోయి వాటిని ఆశ్రయించుకుని ఉండే కొన్ని తీగలు తెంపుకుని వచ్చి వాటితో ఒక బలమైన మోకును తయారు చేశారు. ఆ మోకు కొన ఒకటి నది ఒడ్డున ఉండే ఒక చెట్టుకి కట్టారు. రెండవ కస పట్టుకుని
ఒక్కొక్కరే దాని ఆసరాతో ఆ ప్రవాహంలోని బండరాళ్ల మీద నుంచి నడవసాగారు. కాసేపటికల్లా వారు నదికి అవతలి తీరం చేరారు. సమరసేనుడు సైనికులను హెచ్చరించి ఒక ఎత్తైన దిబ్బ ఎక్కాడు. అవతల దగ్గర్లో అంతగా చెట్లు లేవు. కానీ కొంత దూరం నడిచి వెళితే అదంతా చెట్లమయం. సమరసేనుడు ఆ ఎత్తైన దిబ్బ దిగాడు. కాలిబాట గుర్తులు కనిపిస్తున్నాయి. అందరూ నడిచి చెట్ల మధ్యకు చేరారు. వాళ్ళు చెట్ల మధ్యకు రావటమేమిటి, భయంకరమైన ఘీంకార శబ్దాలు వినిపించటమేమిటి, రెండూ ఒక్కసారే జరిగిపోయాయి. భయకంపితులైన సైనికులు తమ నాయకుడు కేసి చూశారు. సమరసేనుడు ఒక గంతు వేసి చేరువలో ఉన్న చెట్టుకు ఎగబాగాడు. సైనికులు అతనిని అనుసరించారు. ఒక్క త్రుటిలో ఆ ప్రదేశమంతా కలయతొక్కుకుంటూ ఘీంకరిస్తూ ఒక ఏనుగుల మంద వస్తూ ఉన్నది. అడవి మంటలలో చిక్కుకోకుండా ఏనుగులు పారిపోతున్నాయి. వాటి కాళ్ల తాకిడికి భూమి ప్రతిధ్వనిస్తున్నది. చిన్న చిన్న మొక్కలు, పొదలు, తుప్పలు, చెట్లు నుగ్గునుగ్గైపోతున్నాయి. ఆ ప్రదేశమంతా భీభత్సంగా తయారయ్యింది. చెట్లకు ఎగబాకిన సమరసేనుడు, సైనికులు ఆ ఏనుగుల మందను చూసి హడిలిపోయారు. క్షణమాత్రం ఆలస్యమైతే వాటి కాళ్ల కింద పడి మనం కూడా పిండి అయిపోయేవాళ్లం కదా. అదృష్టం బాగుండి చేరువనే చెట్లుండటం చేత బతికి బయటపడ్డాం అనుకున్నారు. కాసేపటికల్లా ఏనుగుల మంద ఆ ప్రదేశం వదిలిపోయింది. అయినా చెట్టు మీది నుంచి దిగటానికి వాళ్లకు భయంగానే ఉంది. ఎలా అయితేనేం గుండెలు పీచుపీచుమంటున్నప్పటికీ సమరసేనుడు, సైనికులు కిందకి దిగారు. ఏ పాటి చడీ చప్పుడు అయినా హడిలిపోతూనే ఉన్నారు. ఈసారి మళ్ళీ ఆ కాలిబాట కోసం వెతికారు. కానీ దాని ఆనవాలే కనపడలేదు. ఏనుగుల పాదాల కింద నలిగిన ఆ ప్రదేశమంతా ఒక్కటిగానే కనపడుతున్నది. ఇప్పుడు ఏం చెయ్యాలి? తోకచుక్క కొనసాగింపు కథను తరువాయి భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.